హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్. మన విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదా, ఇది కార్తికేయ టవర్స్లో ఈ యొక్క అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్, 3 ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి, సేల్కి వచ్చినాయి. సో ఇది బెంజ్ సర్కిల్కి దగ్గరలో అండ్ ఆల్సో మనకి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి, ఆ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. సో లొకేషన్ పరంగా మంచి లొకేషను. అండ్ ఇందులో 2 BHK ఫ్లాట్స్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. సో చాలా చక్కగా మెయింటైన్ చేయబడిన ఫ్లాట్స్. సో ఇది వచ్చేసి హాలు విత్ సీలింగ్ కూడా కంప్లీట్ అయి ఉంది. సో లాంగ్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటువైపు మనకి దేవుడు పూజకి సపరేట్గా షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి 8,000 నుంచి 10,000 దాకా రెంట్ వస్తుందండి, మంత్లీ రెంట్ వస్తుంది. సో బెంజ్ సర్కిల్కి దగ్గరలో ఉంది. అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. అండ్ విత్ అటాచ్డ్ బాత్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్, అలాగే మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము. సో విత్ కబోర్డ్స్ అయితే మనకి విత్ కార్ పార్కింగ్ అయితే ఒక రేట్ ఉందండి, వితౌట్ కార్ పార్కింగ్ ఒక రేట్ ఉంది. సో విత్ కార్ పార్కింగ్ అయితే 40,50,000 చెప్తున్నారండి, వితౌట్ కార్ పార్కింగ్ 37,50,000 చెప్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్కి మీరు 9515314274 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా మీకు ఓనర్ నెంబర్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న ఓనర్ నెంబర్ రంగా గారికి 8341453145 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇది మాస్టర్ బెడ్రూము. సో బయట మనకి డైన్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూము, ఇది డైన్ ఏరియా. అండ్ ఇది కిచెను విత్ అటాచ్డ్ మనకి వాష్రూమ్, ఆ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాట్ మేము సజెస్ట్ చేసేది తక్కువ లోన్కి వెళ్ళి అండ్ ఎక్కువ క్యాష్ కట్టుకుని, డౌన్ పేమెంట్గా కట్టుకుని, అండ్ ఒక సెక్యూరిటీ అనే ఆస్పెక్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ఫ్లాట్ మనము సజెస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఎందుకంటే చాలామంది కూడాను 5 లక్షలు, ఒక 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగిలిందంతా లోన్ పెట్టి ఒక 20 సంవత్సరాలు టర్మ్ పెట్టి బ్యాంక్కి మన వడ్డీలు కడుతున్నారు తప్ప వాళ్ళు ఒక లైఫ్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం లేదు. సో వాళ్ళకైతే మాకు దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందండి. అంటే తక్కువ బడ్జెట్లో 6 లక్షలు లేదా 15 లక్షలు 20 లక్షలు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ తక్కువ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేసుకుని ఓన్లీ పెరిగే చోట్ల మాత్రమే ఐడెంటిఫై చేయబడిన లొకేషన్స్, అలాగే అక్కడ డెవలప్మెంట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓన్లీ ఇది పెరుగుద్ది అండ్ రీసేల్ చేయగలిగామంటేనే ఇన్వెస్ట్ చేసే చోట్ల మనం చూపిస్తాం జరుగుతుంది.